నాకు దగ్గు జలుబు వచ్చాయి కదా, ఏదో వాటర్ చేంజెస్ ప్రాబ్లం ఏమో అనుకున్నాను. మా చిన్నత్తయ్యకి ఉన్నట్టుండి ఏదో ఊపిరానట్టు అనిపిస్తే ఇంకా కరోనా టెస్ట్ చేస్తే పాజిటివ్ అని ఇచ్చింది. మా చిన్నత్తయ్యతో పాటు వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు కాబట్టి తనకు కూడా పాజిటివ్ వచ్చింది. ఇంకా నాకు కూడా జలుబు దగ్గుగా ఉందని ఇంకా మా ఆయన తీసుకుని వెళ్ళి టెస్ట్ అయితే చేపించారు. పాజిటివ్ వచ్చింది నాకు కూడా. నాకు ఎలా వచ్చిందంటే మా చిన్నత్తయ్య ఏదో ఒక మూల కూర్చొని ఏదో కుట్టుకుంటూ ఉన్నారు. నేనైతే దివాన్ మీద పడుకో ఉన్నాను అంతే. ఆ కరోనా ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిందంటే ఒక 4-5 కిలోమీటర్ల దూరంగా ఉన్నా కూడా నాకైతే అంటుకునేసింది. నాకు వచ్చింటది కాదేమో కానీ నేను ఆ రోజు మా బాబాయ్ చనిపోయాడని బాధతో నాకు వచ్చేసింది. ఆ రోజు రాత్రి మా ఆయన నా పక్కనే పడుకో ఉన్నాడు కానీ మా ఆయనకైతే రాలేదు. ఎవరైతే కరోనా అని భయపడ్డారో దిగులు పడ్డారో ఇమ్యూనిటీ వీక్ గా ఉందో వాళ్ళకైతే ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది. ఆ ఇంట్లోనే ముగ్గురికి అయితే పాజిటివ్ వచ్చింది. మా చిన్నత్తయ్య అయితే ఊపిరాడట్లేదని సిమ్స్ లో అయితే జాయిన్ చేశారు. మా అత్తయ్య వాళ్ళ కొడుకు అయితే ఇక్కడ కొన్ని భవన్స్ అయితే పెట్టారు తిరుపతిలో. ఆ భవన్ లో అయితే జాయిన్ అయిపోయాడు. నేను అందులో 7th మంత్ ప్రెగ్నెంట్ ని. నా పరిస్థితి